మొన్న భారత్ సమ్మిట్ పేరు భారత్ సమ్మిట్ జరిగింది భారతదేశంలో. ఒక ప్రతిపక్ష హోదాలో మీకున్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కదా! ఎందుకు రాలేదు దానికి? 100+ దేశాల నుంచి పొలిటీషియన్స్ వచ్చిండ్రు. ఒక మంచి మెసేజ్ కోసం వచ్చిండ్రు. అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పనిలో బీజేపీ వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు. అక్కడ పార్టీల్ని పక్కకు పెడితే రాజకీయ నాయకులుగా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి కదా, రాలేదు. రేపు పొద్దున్నంట మేము ఇక్కడ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారంట. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇవన్నీ నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. ఒక మాట నేను అడుగుతున్నా, మిస్ వరల్డ్ ఇక్కడ చేస్తే మీరు దాన్ని మహిళగా మీరు అంగీకరిస్తారా అని కొంతమంది అడిగిన్నారు. ఎందుకు అంగీకరించొద్దు? అందాల పోటీల్లో ఎందుకు అంగీకరించొద్దు? అంగీకరించొద్దు అంటే ఫస్ట్ మన భారతదేశంలో మిస్ ఇండియాని తీసేయండి. అది అందాల పోటీనే కదా, అది తీసేయండి. అక్కడ మనకు సంస్కారం అడ్డురాకు వచ్చింది, ఇక్కడికి వచ్చే వరకు అడ్డు వస్తుందా? దానివల్ల ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి పోటీల వల్ల 100 దేశాలకు పైగా డెలిగేట్స్ వస్తారు, వందలాది మంది విదేశీ మీడియా వస్తుంది. ఇదంతా మన హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చూస్తాయి. ఇక్కడ పెట్టుబడులు సెకండరీ పెట్టినా హోటళ్ళు నిండుతాయి. ఫుడ్ అంటే భోజనాల హోటల్స్, అకామిడేషన్ హోటల్స్, అండ్ వాళ్ళు షాపింగ్ చేస్తే ఇక్కడ మొత్తం తెలంగాణలో ఉన్న రాష్ట్రాల జిల్లాలన్నీ తిరగబోతున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 25 రోజులు ఉండబోతున్నారు. ఒక టూరిజంని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు 72 సార్లు ప్రపంచంలో అందాల పోటీలు జరిగితే ఒక్కసారి భారతదేశంలో కండక్ట్ చేసినాం, అది కూడా బొంబాయిలో. మరి రెండోసారి మనకు అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోద్దాం మనం.